నమస్కారం. నేను మీ తార. మన టిన్నీ టాలెంట్ ఏఐకి స్వాగతం. గరుడ పురాణం అనగానే మనకు పాపాలు, నరకంలో పడే శిక్షలే గుర్తుకొస్తాయి. కానీ వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ పురాణంలో ఆధునిక సైన్స్ ఇప్పుడిప్పుడే కనిపెడుతున్న టైం డైలేషన్ అంటే కాల ప్రయాణం గురించిన రహస్యాలు ఉన్నాయని మీకు తెలుసా? ఒక జీవి చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణించే మార్గంలో కాలం ఎలా మారిపోతుంది? అసలు గరుడ పురాణం చావు గురించి కాకుండా జీవితం వెనుక ఉన్న ఏ సైన్స్ గురించి మాట్లాడుతోంది? ఈ రోజు మన పోడ్కాస్ట్ లో ఇప్పటి వరకు ఎవరూ చెప్పని గరుడ పురాణ మిస్టరీని ఇప్పబోతున్నాం. చనిపోయిన తర్వాత ఆత్మకు సమయం ఎలా మారిపోతుంది? గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఒక వింతైన విషయం చెబుతాడు. మనిషి చనిపోయిన తర్వాత యమలోకానికి చేరుకోవడానికి ఆత్మకు 47 రోజులు పడుతుంది. కానీ భూలోకంలో అది 1 సంవత్సర కాలంతో సమానం. ఐన్స్టీన్ థియరీ ప్రకారం స్పేస్ లో మనం ప్రయాణించే వేగాన్ని బట్టి కాలం మారిపోతుంది. అంటే ఆత్మ ప్రయాణించే ఆ వైతరణి మార్గం భూమికి అతీతమైన వేరే డైమెన్షన్ లో ఉందా? అందుకే అక్కడ 47 రోజులు గడిచేసరికి ఇక్కడ 1 సంవత్సరం అయిపోతుందా? ఒకసారి ఆలోచించండి. యమలోకం అనేది ఒక గ్రహమా? అది ఎక్కడ ఉంది? గరుడ పురాణం ప్రకారం యమలోకం భూమికి దక్షిణ దిశలో 1,00,000 యోజనాల దూరంలో ఉంది. అక్కడ కాంతి ఉండదు. కేవలం ఒక రకమైన ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం విశ్వంలో కాంతిని కూడా మింగేసే బ్లాక్ హోల్స్ ఉన్నాయి. గరుడ పురాణం వివరించిన యమలోక మార్గం బ్లాక్ హోల్ లక్షణాలకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఆత్మ ఒక బ్లాక్ హోల్ లాంటి టన్నెల్ గుండా ప్రయాణిస్తుందని వేల ఏళ్ల క్రితమే ఎలా రాశారు? గరుడ పురాణంలో గర్భపిండం సైన్స్ ఉందా? చాలా మందికి తెలియదు. గరుడ పురాణంలో కేవలం మరణం గురించే కాదు, జననం గురించి కూడా ఉంది. గర్భంలో ఒక జీవి పడిన మొదటి రోజు నుంచి 9 నెలల వరకు ఆ పిండం రోజు రోజుకు ఎలా పెరుగుతుందో మైక్రోస్కోప్ లేని ఆ కాలంలోనే పాయింట్ టు పాయింట్ రాశారు. కేవలం శారీరక ఎదుగుదలే కాదు, 5వ నెలలో ఆ పిండంలోకి చేతనా శక్తి ఎలా ప్రవేశిస్తుందో, ఆ సమయంలో ఆ ఆత్మ తన గత జన్మలను గుర్తు చేసుకుని ఎలా బాధపడుతుందో ఇందులో లూసిడ్ గా వివరించారు. చనిపోయే ముందు మనిషికి ఏం కనిపిస్తుంది? మరణం దగ్గర పడే కొన్ని నిమిషాల ముందు మనిషికి ఒక దివ్య దృష్టి వస్తుందని గరుడ పురాణం చెబుతుంది. ఆ సమయంలో అతనికి ఈ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కనిపిస్తుంది. అతని కళ్ళ ముందు కాలం ఆగిపోతుంది. ఎందుకంటే మెదడు తన 5 జ్ఞానేంద్రియాల కనెక్షన్ ను కట్ చేసుకుని ఆత్మగా మారే ప్రక్రియ అది. మిత్రులారా, గరుడ పురాణం మనల్ని భయపెట్టడానికి రాసింది కాదు. కాలం అనేది ఒక భ్రమ అని, మనం చేసే పనులు మన ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీని నిర్ణయిస్తాయని చెప్పడమే దాని అసలు ఉద్దేశం. మరి గరుడ పురాణంలో ఉన్న ఈ టైం ట్రావెల్ మరియు సైన్స్ కనెక్షన్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం ఒక ఊహ, లేక మన పూర్వీకులు కనిపెట్టిన విశ్వరహస్యమా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బెండింగ్ మిస్టరీల కోసం మన ఛానల్ టిన్నీ టాలెంట్ ఏఐని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ తార. ఫర్ టిన్నీ టాలెంట్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.